వర్జీనియా పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కిలోకు 10 రూపాయలు అదనంగా ఇవ్వడంతో పాటు సరుకుని 4 గ్రేడ్లుగా నిర్ణయించి ఆ ధరల మేరకు కొనాలని వ్యాపారుల్ని ఆదేశించింది. 50,000 వడ్డీ లేని రుణం ఇవ్వాలని నిర్ణయించింది. గుంటూరులో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో పలు కీలక నిర్ణయాలపై మా ప్రతినిధి చంద్రశేఖర్ గ్రౌండ్ రిపోర్ట్. ధన్యవాదాలు రాణి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పొగాకు రైతులకు ఊరట కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పొగాకు బోర్డు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఇవాళ గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, అలాగే మంత్రి గొట్టిపాటి రవికుమార్తో పాటుగా ఈ పొగాకు పంట ఎక్కువగా పండించినటువంటి ప్రాంతాలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు వీరందరూ కూడా పాల్గొన్నారు. అలాగే పొగాకు బోర్డు నుంచి చైర్మన్గా ఉన్నటువంటి యశ్వంత్, అలాగే ఈడీగా ఉన్నటువంటి భవ్యశ్రీ వీళ్ళందరూ కూడా పాల్గొని ఈ పొగాకు రైతులు వర్జీనియా పొగాకు సంబంధించి ధర విషయంలో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు, రైతుల ఆందోళన వీటన్నిటిపైన సమగ్రంగా చర్చించారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి పలుమార్లు లేఖలు రాసింది, 5-6 సార్లు దీనిపైన చర్చించింది. కేంద్రం నుంచి సాయం కోరాలని నిర్ణయించినప్పటికీ అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కేంద్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కదానికే సాయం చేయడం సాధ్యం కాదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వమే ఈ పొగాకు రైతులకు అండగా నిలవాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా ఇవాళ జరిగిన సమావేశంలో ఈ పొగాకు సంబంధించి 4 గ్రేడ్లుగా విభజించి వాటికి ధరలు నిర్ణయించారు. తప్పనిసరిగా ఆ ధరల మేరకు కొనాలని చెప్పేసి కూడా వ్యాపారులను కూడా ఆదేశించారు. ఎందుకంటే ఇవాళ జరిగినటువంటి సమావేశంలో వ్యాపారులను కూడా ఆహ్వానించారు. ఎవరైతే ఇక్కడ కొన్ని విదేశాలకు ఎగుమతి చేస్తుంటారో వారందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆ నిర్ణయించినటువంటి ధరల ప్రకారం తప్పనిసరిగా కొనుగోలు చేయాలి. రేపటి నుంచి ఆ ప్లాట్ఫామ్ మీద వచ్చినటువంటి పొగాకు అంతా కూడా ఈ 4 గ్రేడ్ల ప్రకారం కొనుగోలు చేయాలి తప్ప ₹1 కూడా తగ్గేదానికి లేదని చెప్పేసి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. మొదటి గ్రేడ్ రకానికి కిలోకు ₹230, రెండో గ్రేడు ₹190, మూడో గ్రేడ్ వచ్చేసి ₹130, నాలుగో గ్రేడ్ వచ్చేసి ₹110. ఇలా ఈ 4 గ్రేడ్లుగా విభజించి ఈ 4 గ్రేడ్లకు సంబంధించి ఆ నిర్దేశించినటువంటి ధరల ప్రకారం మాత్రమే కొనుగోలు చేయాలి, అంతకు మించి తగ్గేదానికి లేదని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఇక మరొక కీలకమైన నిర్ణయం ఏంటంటే ఆ 3-4 గ్రేడ్లు అయితే ఉన్నారో ₹130, ₹110 సంబంధించినటువంటి ఆ పొగాకు అవుతుందో దానికి అంటే రైతులు తీవ్రంగా నష్టపోతున్నటువంటి తరుణంలో ఆ తక్కువ ధరకు పోతే వాళ్ళు నష్టపోతారు. కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం నుంచి కొంత అండగా నిలబడాలని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. కిలోకు ₹10 చొప్పున అంటే కిలోకు మరొక ₹1,000 అదనంగా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారికి లబ్ధి చేకూర్చే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ పొగాకు అమ్మినటువంటి రైతులకు 9 రోజుల్లోగా ఆ నగదు వారి ఖాతాలో జమ అవుతుంది. అదే సమయంలో ఆ నగదు జమ అయ్యేటువంటి సమయంలోనే ప్రభుత్వం నుంచి కూడా ఈ ₹1,000 క్వింటాకు ₹1,000 చొప్పున వారికి ఆ నగదు జమ చేసే విధంగా కూడా కార్యాచరణ అమలు చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఆ విధి విధానాలు కావచ్చు అన్ని కూడా వెల్లడించారు. ఇక రైతులకు సంబంధించి అండగా నిలిచేందుకు వాళ్ళకు ఆర్థికంగా కొంత అండగా నిలిచేటువంటి క్రమంలో పొగాకు బోర్డు కూడా ముందుకు రావాలని చెప్పేసి ప్రభుత్వం కోరింది. ఆ మేరకు పొగాకు బోర్డు కూడా ముందుకొచ్చి రైతులకు ₹50,000 రుణాన్ని ఇచ్చేందుకు ముందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఈ 2 ఏళ్ల పాటు ఎలాంటి వడ్డీ లేకుండా 50,000 రుణం వారికి వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. అంటే వచ్చే సీజన్కి వాళ్ళు ఏదైనా ఖర్చులు కానీ లేకపోతే ఈ పొగాకు అమ్ముడయ్యి వాళ్ళ చేతిలోకి డబ్బు వచ్చేంత వరకు కొంత ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ఎకరాకు 50,000 చొప్పున వడ్డీ లేని రుణాన్ని ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం పొగాకు బోర్డును ఆదేశించింది. దానికి సంబంధించి పొగాకు బోర్డు కూడా సుముఖత వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇలా మొత్తంగా చూసుకుంటే కీలక నిర్ణయాలు అయితే పొగాకు బోర్డు ఇవాళ జరిగినటువంటి సమావేశంలో తీసుకుని చెప్పాలి. ప్రధానంగా ఈ సమస్య ఎందుకు వచ్చినటువంటి అంశంపైన కూడా సమగ్రంగా చర్చించారు. గత ఏడాది నిర్దేశించినటువంటి దానికంటే కూడా ఎక్కువ పొగాకును రైతులు సాగు చేయడం వల్ల ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది, రైతులు ఇబ్బందులు పడుతున్నారనే అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించారు. 140 మిలియన్ కిలోల పొగాకు పండించాలని చెప్పేసి ప్రభుత్వము పొగాకు బోర్డు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసినప్పటికీ రైతులు కొంత గతంలో ఉన్న ధరల దృష్ట్యా కొంత వాళ్ళు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. ఈ కారణంగా 240 మిలియన్ కిలోలు అంటే దాదాపు 100 మిలియన్ కిలోలు అధికంగా పొగాకు పంట పండిన పరిస్థితి. దాంతో అలాగే అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఎగుమతుల పరంగా ఏర్పడినటువంటి ఇబ్బందులు వీటన్నిటి కారణంగా వర్జీనియా పొగాకు ధరలు పడిపోయినాయి. ఆ కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కొంత రైతులకు ఈ విషయంలో మంచి ధర దక్కేలా
చేయడంతో పాటుగా ప్రభుత్వం వైపు నుంచి పూర్తిగా నష్టపోయేటువంటి రైతులు కంటే తక్కువ రకం పొగాకు కొనకుండా పక్కన పడేసిన పరిస్థితి నుంచి కొంత ఊరట కలిగించే విధంగా కిలోకు 10 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అయితే కీలకమనే చెప్పాలి. ఇక ఈ ఏడాది అయితే రైతులు ఎట్టి పరిస్థితుల్లో 80 మిలియన్ కిలోలకు మించి పొగాకును సాగు చేయవద్దని చెప్పేసి కూడా స్పష్టంగా కూడా నిర్ణయించారు. ఇప్పటికే పొగాకు బోర్డు ఈ విషయంలో వాళ్ళు మీటింగ్ పెట్టుకొని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఏడాది కేవలం 80 మిలియన్ కిలోలు మాత్రం పొగాకు చేయాలని చెప్పేసి కూడా రైతులకు సూచించింది. అంతకు మించి చేస్తే ఇంకా మళ్ళీ ఈ గతంలో ఎదురైన ఈ సంవత్సరం రైతులకు ఎలా ధర పడిపోయి ఇబ్బందులు పడతారో అలాగే వచ్చే ఏడాది కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతులు పొగాకు బోర్డు నిర్దేశించినటువంటి మేరకు 80 మిలియన్ కిలోలు మాత్రమే సాగు చేయాలని చెప్పేసి కూడా చెప్పారు. దానికి సంబంధించి ఆ పొగాకు నారు వేసేటప్పటి నుంచే దానికి సంబంధించినటువంటి కఠినమైనటువంటి నిబంధనలు కూడా అమలు చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా వచ్చే ఏడాది ఈ పొగాకు సాగును కొంతమేర తగ్గించి ఈ డిమాండ్ కావచ్చు, డిమాండ్ సప్లై సూత్రానికి అనుగుణంగా మాత్రమే ఈ పొగాకు సాగు ఉండాలని చెప్పేసి కూడా ప్రభుత్వం దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. ఆ దిశగానే రైతులకు ముందుకెళ్తే కనుక వచ్చే ఏడాది ఈ పొగాకు పంటకు ధర అనేటువంటి సమస్య లేకుండా ఉండేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కెమెరామెన్ కేశవ్తో పున్న చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.